హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఏవో ఒక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది జాతకాల్లో సర్పదోషం, కాలసర్పదోషము, నాగదోషం వంటివి పట్టి పీడిస్తూ ఉంటాయి. దీనివల్ల ఎటువంటి పనులు ముందుకు వెళ్ళవు, జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. అనేక ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన కల్పించడంతో పాటుగా ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రతి విశేష మాసంలో కూడా ఒక పర్వదినం రోజున గురువుగారు ప్రేక్షకుల కోరిక మేరకు సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా శని హోమం, రుద్రహోమము, మృత్యుంజయ హోమం, శూలిని దుర్గ, అదేవిధంగా సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ హోమాల్ని ప్రతి మాసంలో కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక మాసంలో పాల్గొనలేకపోయినా మరొక మాసంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలి అని చెప్పి పీఠానికి చాలామంది రిక్వెస్ట్లు పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ జూలై 14వ తారీఖు ఆదివారం రోజున సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా ఇప్పుడు ఏవైతే హోమాలు చెప్పానో ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది. ఎవరైనా మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి చక్కగా మీ పేరు, గోత్రము, నామము పంపించండి. చక్కగా నమోదు చేయించుకోండి. లేదా గురువుగారితో మాట్లాడాలి, జాతకపరంగా మాకుండే ఇబ్బందులకు పరిహార మార్గం కోసం, పరిష్కార మార్గం కోసం వెతుకుతున్నాం అనుకుంటే కింద మీకు నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి, 9052246299. ఈ నెంబర్కి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్గా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్లో ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. లేదు ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకున్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరు అపాయింట్మెంట్ అయితే తీసుకోవచ్చు. గురువుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి గురుగారు. ఈసారి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం జూలై 14వ తారీఖున ఎక్కడ చెయ్యబోతున్నారు? ఒకవేళ ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎవరైనా పాల్గొంటే గనక వాళ్ళు ఎక్కడ హాజరు కావాల్సి ఉంటుంది? ఈ నెల 14వ తారీఖు ఆదివారం అయిందమ్మా. కేపీహెచ్పి కాలనీ ఫేజ్ 4లో గణేష్ టెంపుల్ ఉంది. ఆ గణేష్ టెంపుల్లోనే ప్రతి మాసంలో కూడా మనం ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. కాబట్టి మళ్ళీ 14వ తారీఖున ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం బలంగా ఉంది, రెగ్యులర్గా చెప్తుంటాం. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం బలంగా ఉంది. కాబట్టి ఈ రాజుల వాళ్ళ ఈ యొక్క హోమంలో పాల్గొనడం వల్ల, రుద్రహోమం, శనేశ్వర హోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాల్లో పాల్గొనడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే జనరల్గా శని హోమం అనేది ఒక 50 సార్లు, 30 సార్లు చేస్తారు. మన పీఠంలో 2000 సార్లు హోమం చేస్తాం. ఈ శని మంత్రాన్ని విశేషంగా చేయటం వల్ల వేగవంతమైన ఫలితం వస్తుంది. ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఫైనాన్షియల్గా ఇటువంటి అన్ని రకాలుగా పనిచేస్తుంది శనేశ్వర హోమం. తర్వాత లక్ష్మీ నృసింహ హోమం కూడా చేస్తూ ఉన్నాం. ఇది శత్రు సంబంధమైన వాటికి బాగా పనిచేస్తుంది. అంటే మనతో మంచిగానే ఉంటూ మన వెనకాల గోతులు తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. తర్వాత ధన ప్రాప్తికి కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. గురువుగారు, చాలా మందికి ఏంటంటే కళలో సర్పాలు ఎక్కువగా కనిపిస్తూ ఉండటం, వాళ్ళు ఎక్కడ తిరుగుతూ ఉన్నా కూడా మన చుట్టూ ఏదో సర్పం ఉంది అనేటువంటి భావనలో ఉంటూ ఉంటారు. అది పంచుకుంటూ ఉంటారు కూడా కుటుంబ సభ్యులతో. అటువంటి పరిణామాల్ని ఎలా అర్థం చేసుకోవాలండి? అంటే సర్పం కళ్ళలో కనపడింది అంటే అది ఒక ఇండికేషన్ మాత్రమే. అంటే ఏదో జరగబోతుంది అని ఇండికేషన్. ఎందుకంటే ఆ కుజదోషము నాగదోషము బలంగా ఉన్నప్పుడు ఇటువంటి ఇండికేషన్స్ వస్తుంటాయి కొంతమందికి. అందరికీ ఉండవు, కొంత దైవబలం ఉన్న వాళ్ళకు, నిత్యం ఆరాధన చేసే వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. అది ఇండికేషన్, ఏదో జరగబోతుంది అనేది ఇండికేషన్. సర్పం కనపడితే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. రెగ్యులర్గా కనపడంటే దోషాలు ఉంటేనే కనపడతాయి, లేకపోతే కనపడవమ్మా. తప్పకుండా గురుగారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. ఓకే, అలాగే ఇప్పుడు పెడుతున్నటువంటి రుద్రహోమము, శని హోమం, మృత్యుంజయ హోమం, వీటి తాలూకా ప్రత్యేకతలు ఏంటి గురుగారు? వీటి ప్రత్యేకత ఏంటంటే అమ్మా, ఎవరైనా సరే నాగదోషంతో, కుజదోషంతో, కాలసర్పదోషంతో బాధపడుతూ డెవలప్మెంట్ లేదు జీవితంలో, ఎంత కష్టపడ్డా పైకి రాలేకపోతున్నాం, మరి ఆస్తులు కూడా చేతికి రావట్లేదు, మాకు అన్ని మెలికల్లో ఉన్నాయని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ భూమికిన్ను సర్పానికి దగ్గర సంబంధం ఉంటుంది ఎప్పుడైనా సరే. కుజదోషం ఉంటేనే డబ్బు నిలబడకపోవటం, ఎంత సంపాదించినా డబ్బు సరిపోకపోవటం, అప్పులు పాలైపోతూ ఉంటారు కుజుడి వల్ల. మరి జాతకంలో కుజుడు ఎప్పుడైతే దోషప్రదంగా ఉన్నాడో ఈ రకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇటువంటి వాడికి నాగప్రతిష్ఠ, ఆశేష బల పూజ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను 5-6 వేల మంది చేయించున్నా ఇప్పటికి. మరి అందరికీ కూడా
ఫలితం రాని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆల్మోస్ట్ అందరికీ ఫలితం వచ్చిన వాళ్ళే. కొంతమందికి అయితే 3 రోజులకు ఫలితం వచ్చిన వాళ్ళు ఉన్నారు, 40 రోజులకు ఫలితం వచ్చిన వాళ్ళు, వారానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా ప్రాక్టికల్గా ఎంతోమందిని చూశాను. వాళ్ళు ఏదైతే ఒక సంకల్పంతో చేస్తారో ఇల్లు కొనుక్కోలేమని బాధపడుతుంటారు. చేస్తే ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల ఇల్లు సంప్రాప్తం అవుతుంది. అట్లాగే సంతానం ఏదో లెక్కలేదు, కనీసం 100 మందికి ఉంటుంది సంతానం. పైగా నిలకడ లేకపోవడం, అభివృద్ధి లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి వాటికి యొక్క నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం. తప్పకుండా గురుగారు. ఇప్పుడు హోమాది వంటి క్రతువుల్లో పాల్గొనాలి అని అనుకుంటే గురుగారు, జనరల్గా ఎటువంటి అర్హతలు అనేవి ఉండాలంటే వీటికి కులాలకు అతీతంగా, మతం అయితే అవ్వదు, కులాలకు అతీతంగా ఎవరైనా పాల్గొనొచ్చా అండి? ఎవరన్నా చేయొచ్చు. హోమం అనేది ఎవరన్నా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే హోమానికి చేయాల్సిన విధానాలు కొన్ని ఉంటాయి. అగ్ని ప్రతిష్టాపన అనేది బ్రాహ్మడు చేయాలి. బ్రాహ్మడు ఎందుకు చేయాలంటే మంత్రంతో పాటు క్రియ చేయాలి. మంత్రంతో పాటు క్రియ చేయాలి కాబట్టి బ్రాహ్మడే చేయాలని చెప్తాను. ఎందుకంటే కొంతమంది మేము చేస్తామని కూర్చుంటారు, మేము ఇటు చూడరా అంటే తూర్పు చూడరా అని పడపడ చూస్తుంటాడు. అంటే అప్పుడు ఏమవుతుంది, చేసేవాడు కూడా శ్రద్ధ చేయించాలనిపించదు కదా. చెప్పింది చెప్పినట్టు క్యాచ్ చేయగలిగితే వాళ్ళు కూడా చేయొచ్చు, తప్పులేదు. కాకపోతే స్వాహాకారాలు మాత్రం బ్రాహ్మడు అయ్యాలి. స్వాహ ఎందుకంటే అవి వేదమంత్రాలు కాబట్టి, వేదం కొన్ని మహామంత్రాలు కొన్ని ఉంటాయి, దాంతోపాటు మహామంత్రాలు ఉంటాయి. ఆ మహామంత్రాలు మరి నెయ్యి వేసేటప్పుడు బ్రాహ్మడే వేయాలి. బ్రాహ్మడే ఎందుకు వేయాలంటే బ్రాహ్మణుడు ప్రతినిత్యం కూడా ఉపాసన చేస్తుంటారు కాబట్టి, ఆ మంత్రాలు ఉపాసన చేస్తుంటారు కాబట్టి బ్రాహ్మడు వేయడం వల్ల ఇంకా మంచిగా జరుగుతుంది తప్ప చెడు అయితే జరగదు. యజమాని ఏం చేయాలంటే ద్రవ్యం వేయాలి. హోమ ద్రవ్యం కానివ్వండి, చెరువు అంటాం, అన్నం పెసరపప్పు కలిపి అగ్నిహోత్రుడు సమర్పిస్తూ ఉంటాం. ఆ చెరువు వేయడం కానీ, ఇది విశేష ద్రవ్యాలు కొన్ని ఉంటాయి. విశేష ద్రవ్యాలు యజమాని వేయాలి, ఆద్యం మాత్రం బ్రాహ్మడు వేయాలి. అగ్నిముఖావై దేవత అని శాస్త్రం చెప్తుంది. దేవతలు అగ్నిముఖంగా ఉంటారు కాబట్టి ఏదైతే ఈ యొక్క వేదం ఏ విధంగా చెప్పిందో ఆ మంత్రయుక్తంగా అపస్వరం లేకుండా సశాస్త్రంగా ఎప్పుడైతే మనం హోమం చేస్తామో ఖచ్చితంగా 100% ఫలితాలు వస్తాయి. అది ఏ కులం వాళ్ళైనా చేయొచ్చు, ఏ కులం వాళ్ళైనా చేయొచ్చమ్మా. హోమం అనేది చాలా వేగవంతమైన ఫలితం వస్తుంది. మనకి టెలిఫోన్ కాల్ ఎట్లా కలుస్తుందో అట్లా వస్తుంది. కాకపోతే లోపం లేకుండా, మంత్ర లోపం లేకుండా, ద్రవ్య లోపం లేకుండా, భక్తి లోపం లేకుండా చేయాలి. చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది. తప్పకుండా గురుగారు. కాలర్ నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ పేరమ్మా? మమత అండి. మమత గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేదండి మా వారిది. మీ వారి గురించి తెలుసుకోవాలా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మా వారి గురించి తెలుసుకోవాలి గురుగారు. నాగభూషణ, డేట్ ఆఫ్ బర్త్ లేదు గురుగారు. గత 10 ఏళ్ల నుంచి బాగాలేదు పరిస్థితి అమ్మా. ఏ పని చేసినా కలిసి రావట్లేదు గురుగారు. మేము మగ్గాలు వేస్తాం గురుగారు. ఎట్లా 10 ఏళ్ల నుంచి బాగాలేదా పరిస్థితి? అవును గురుగారు, 10 ఏళ్ళ నుంచి బాగలేదు గురుగారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి గురుగారు. పైగా 1 సంవత్సరం నుంచి ఇంకెక్కువ ఉంటుంది కుటుంబంలో, చికాకులు ఇవన్నీ ఉంటాయి. అవునా? అవును గురుగారు. శనికి చేయించుకోండి అమ్మా ఎప్పుడైనా సరే. శని ప్రభావం ఇదంతా కూడా ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ అర్ధాష్టమ శని నడుస్తుంది. ఆయన నామనక్షత్ర రీత్యా పేరు మీద ఈ అర్ధాష్టమ శనిలో చికాకులు ఉంటాయి. ఎంత కష్టపడ్డా రూపాయి నిలబడదు. ఇంటికి వెళ్ళేప్పుడు రాత్రి అయ్యేప్పుడు చికాకు అవుతుంది, మళ్ళీ పొద్దున్నే మొదలై అవుతుంది. కాబట్టి ఈ శని ప్రభావం మానవుడు అనేవాడు తట్టుకోలేడు. రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా, కుటుంబపరంగా, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, పిల్లలతో రకరకాల ఇబ్బందులు. చతుర్థ స్థానం అంటే కుటుంబ స్థానం. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు, సంతానం, అందరూ ఉంటారు. అన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి ఈ యొక్క అర్ధాష్టమ శని వల్ల. కాబట్టి శనికి చేసుకోమా. శనికి చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఈ యొక్క బాధ అన్నీ పోతాయి. తప్పకుండా గురుగారు. గురుగారు, మామూలుగా మనం ఇంట్లో చేసేటువంటి పూజకి, హోమాది వంటి క్రతువులు నిర్వహించడానికి, లేదంటే ఒక ఆలయానికి వెళ్ళి చెప్పినటువంటి పూజ చేసుకొని పుష్పం పెట్టి రావడానికి, ఒక క్షేత్ర పర్యటనకి, వీటన్నింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటండి? ఇంట్లో అనేది మనం నిత్య సాధన చేస్తూ ఉంటాం సహజంగా. మనకు ఒక అలవాటు ఉంటుంది దీపారాధన చేయడం, కొంతమంది లలితా సహస్ర పారాయణ చేయడం. అట్లా ఎవరి అలవాట్లను బట్టి, ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటాం. దేవాలయం అనేది విశేషమైనది. దేవాలయంలో పవిత్రత ఎక్కువ ఉంటుంది. పవిత్రత ఎందుకు ఉంటుందంటే దేవాలయ నిర్మాణం వేరు. గర్భాలయం పరమేశ్వరుడు శిరస్సు అనుకోండి, ఆ ముందు ఇంకో గది ఉంటుంది, అది వక్షస్థలం. ముందు హాల్ ఉంటుంది చూడండి, అదేమో ఈ యొక్క భాగం, ఈ యొక్క షోల్డర్స్ నుంచి కింద వరకు. ధ్వజస్తంభం ఆ చివర పైన విమాన గోపురం ఉంటుంది చూడండి, బయట గోపురం ఉంటుంది, అది స్వామివారి పాదాలు. ఇది దేవాలయ నిర్మాణం. ఎప్పుడైతే మనం లోపల గర్భాలయంలో మంత్రయుక్తంగా అర్చకుడు అర్చన చేస్తూ ఉంటారు, అభిషేకం చేస్తూ ఉంటారు, ఆ వేదమంత్రాల వైబ్రేషన్స్ చూడండి. గుళ్ళో
చాలా గర్భాలయాలు రాతి కట్టడం కడతారు, ఇటుకతో కానివ్వండి సిమెంట్ వాడరు, దాదాపు రాతి కట్టడమే కడతారు. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ రివర్స్ అయి వస్తుంటుంది. దానికి హోల్ కూడా ఉండకూడదని చెప్తారు గర్భాలయానికి. ఒక బెజ్జం కానివ్వండి, హోల్ కానీ ఏదైనా వేరే వేరే మేకులు కొట్టడం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ రివర్స్ అయ్యి కంటిన్యూషన్గా ఆ వక్షస్థలం దగ్గర నుంచి ఆ ధ్వజస్తంభం విమాన గోపురం దాకా బయట దాకా వెళ్తాయి, సింహద్వారం దాకా వెళతాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల మనం ఏదైతే ఒక బాధతోనో కష్టంతోనో దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాం, ఆ పెట్టడం వల్ల మనం అనుకున్న కోరిక తీరుతుంది. పైగా నిత్యం అర్చనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి భగవంతుడు మనం చూసి దర్శించుకొని మన కష్టం ఏదో చెప్పుకున్న దండం పెట్టుకోవడం వల్ల మనం ఏదైతే బాధపడుతున్నామో ఆ బాధ తీరడానికి 100% ఫలితం ఉంటుందమ్మా. ఇంటికన్నా కూడా గుడి పదిలం అంటారు సహజంగా. కాబట్టి గుళ్ళోకి వెళ్తే కూడా మాకు కూడా ఆలోచనలు ఏం రావు. ఎన్ని రకాల ఆలోచనలు ఉంటే కూడా గుళ్ళో కూర్చున్నాం అంటే 2-3 గంటలు కూర్చున్నాం అనుకోండి, అసలు భార్యాపిల్లలు కూడా గుర్తురారు. నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది ఏది ఇంత మాయ ఉంటుందా అనిపిస్తుంది. అంటే ఆ గుళ్ళో ఉండే వైబ్రేషన్ అట్లాంటిది. ఎన్ని రకాల చికాకులు, ఎన్ని రకాల ఇబ్బందులు, ఆలోచనలు ఉంటే కూడా ఆ గుళ్ళో ఉన్న 4 గంటలు 5 గంటల పాటు మాకే గుర్తురాదు. అసలు సంసారం కానీ పిల్లలు ఏం గుర్తురావు, మళ్ళీ బయటికి వెళ్తేనే గుర్తొస్తాయి. అంటే అంత వైబ్రేషన్స్ ఉంటాయి దేవాలయంలో. కాబట్టి దేవాలయంలో చేసే పూజ చాలా విశేషం. ఎందుకంటే మన ఇంట్లో పూజ చేయాలనుకోండి, మళ్ళీ శుద్ధి పెట్టుకోవాలి చెప్తున్నా, మళ్ళీ తుడవాలి, రకరకాల మళ్ళీ శుద్ధి చేయాలి, ఆవు పంచతనం రకరకాల మైలవులు కలుస్తూ ఉంటాయి. కాబట్టి శుద్ధి చేయాలి. దేవాలయం ఎప్పుడు పవిత్రమైంది కాబట్టి దేవాలయంలో చేసే పూజ ఎప్పుడు విశేషమే. ఓకే, మరి అలా దేవాలయాల్లో చేసుకునేటువంటి పరిష్కారాలు ఉన్నప్పుడు మనం హోమం చేయడం ద్వారానే మనకి సొల్యూషన్ ఎందుకు దొరుకుతుంది గురువుగారు? ఇందాక చెప్పే కదమ్మా, అగ్నిముఖావే దేవత అని శాస్త్రం చెప్తుంది. అగ్నిహోత్రుడి వల్ల మనం అనుకున్న ఫలితం వెంటనే వస్తుంది. స్వాహ గణపత యదన్నమమ అని మంత్రం చెప్తూ వేస్తాం. డైరెక్ట్గా భగవంతుడికి ఆ ద్రవ్యం తీసుకెళ్ళి ఆ స్వాహాదేవి అందజేస్తుంది. ఇందాక చెప్పినట్లుగా మంత్రలోపం, ద్రవ్యలోపం, స్వరలోపం లేకుండా ఎప్పుడైతే చేస్తారో ఎవరు చేసినా సరే ఖచ్చితంగా 100% ఫలితాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో హోమాలు ఎక్కువ చేస్తున్నారు. ఇంతకుముందు పూర్వం చేసేవాళ్ళు కాదు. పూర్వం అంటే ఒక 30-40 ఏళ్ల క్రితం చాలా తక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలో కాస్త చదువుకున్న పిల్లలు, వేదం చదువుకున్న వాళ్ళు తయారవుతున్నారు. పిల్లలు కూడా, చిన్నవాళ్ళు కూడా కొద్దిగా భక్తి ప్రపత్తులు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య యూత్కి ఎక్కువ అవుతుంది ఈ మధ్యకాలం. కాబట్టి ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తున్నారు. అది మంచి పరిణామం. తప్పకుండా గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? మా పేరు పురుషోత్తం అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసు మేడం. మీరు ఇది వరకు కాల్ చేశారా పురుషోత్తం గారు? లేదు మేడం, ఫస్ట్ టైం ఫామ్ చూసి చేస్తామండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కర్నూలు అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి స్వామి. నమస్తే స్వామి. నమస్తే స్వామి. మాకు ఎంత బిజినెస్ పెట్టినాం, ఎంత పెట్టినా కలిసి రావడం లేదు స్వామి, నష్టమే వస్తుంది. నా పేరు పురుషోత్తం. ఓకే. చాలా ఇబ్బందులు పాలైపోతున్నాం సార్. మీ ద్వారా ఈ రోజు చూసి మిమ్మల్ని మీ ద్వారా ఫోన్ చేశాను. ఏం వ్యాపారం చేస్తుంటావు? కిరాణా మంగళం స్వామి. కిరాణా? దాని పేరేం పెట్టావు? షాప్కి పేరేంటి? ఏ పేరు పెట్టలేదు స్వామి. ఎప్పుడైనా పేరు పెట్టాలి. పేరు పెట్టకపోతే అది పైకి రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. దానికి ఏదో ఒక పేరు పెట్టు ఫస్ట్, ఓకేనా? మా భార్య వచ్చేసి చెత్తూరు సుబ్బరాయుడు అంటే వాళ్ళ ఇంటి దేవుడు స్వామి. అక్కడ పోవడం లేదు, మొత్తాన్ని పోవడం లేదు. ఎప్పుడు శ్రీశైలం పోతుంటాం. పోయినండి. ఎప్పుడైనా ఇంటి దేవుడు ఒకసారి చూసి రావాలి. ఎప్పుడైనా చూసి వస్తే కలిసి వస్తుంది, ఓకేనా? అట్లా నెగ్లెక్ట్ చేయకూడదు. మన ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా పోయిరండి, ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. అమ్మా, మీ పేరు? మా పేరు కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల నుంచి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డిసెంబర్ నెల 17వ తారీఖు 2003. టైం అండి? సారీ అండి, 2000 అండి. 2008. టైం అండి? 2000. ఓహో, 2000. ఓకే, టైం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 1:35 ఓకే. ఎవరిది జాతకం? మా బాబుదండి, నాగవెంకట తులసి అండి పేరు. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారిని. నమస్తే. మా బాబు బి ఫార్మసీ చదివాడండి. 2 సంవత్సరాలు అవుతుంది. కంపెనీ మారుదాం అనుకుంటున్నాడు, కుదరట్లేదండి. జాతకం ఎలా ఉందో చెప్పండి. జాతకం బాగానే ఉంది కానీ కుజదోషం బలంగా ఉంది. ఎప్పుడన్నా ప్రమాదాలు జరిగినాయా అన్న? ఒక నెల క్రితం బండి మీద నుంచి పడిపోయాడండి. ప్రజెంట్ కుజ మహర్దశ ప్రారంభమైంది, ఇప్పుడే ప్రారంభమైంది, 1 సంవత్సరం అయింది. కాబట్టి ఈ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. పేరేంటన్నారు? బాబు పేరేంటి? నాగవెంకట తులసి అండి. పిలిచే పేరు చెప్పండి. తులసియా? అవునండి, నాగవెంకట తులసి.
అమ్మాయా? అబ్బాయేనండి, నాగేంద్రుడి పేరు కావాలని పెట్టుకున్నాను. ఓకే, ప్రజెంట్ అయితే టైం బాగానే ఉంది. కుజదోషం బలంగా ఉంది, కుజాష్టమ దోషం ఉంది, పైగా కుజ దశ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించండి. ఎందుకంటే కుజాష్టమ దోషం బలమైన కుజదోషం. దీనివల్ల అనారోగ్య సమస్య రావడం, మరి ఫైనాన్షియల్గా డబ్బు నిలబడకపోవడం. ఇందాక చెప్పా, కుజుడు వల్ల డబ్బు రాదు, ఒకవేళ డబ్బు వచ్చినా నిలబడదు, పైగా అప్పుల పాలైపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆరోగ్యపరంగా దెబ్బతీస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చేయండి అమ్మా. ఎందుకంటే 7 సంవత్సరాలు ఉంది దశ. ఇది చేయడం వల్ల నేను చెప్పే ఇబ్బందులు లేకుండా తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు ఆశ్లేష బలి కార్యక్రమానికి నాగ ప్రతిష్టాపనకి రెండింటికి మధ్య తేడా ఏంటండి? అంటే నాగప్రతిష్ఠ అనేది మరి మంటపారాధన, నాగేంద్రుని ఆవాహన, నవనాగ కలశాలు పెట్టి 9 రకాల కలశాలు పెట్టి దేవతా సర్పాలు నవనాగులు ఉంటాయి, నవనాగులను ఆవాహన చేస్తాం. దాంతోపాటు ఆశ్లేష బలి పూజ ఏంటంటే ఈ యొక్క సర్పజాతులు 76 రకాల సర్పజాతుల్ని యంత్రంలో మంత్రయుక్తంగా ఆవాహన చేసి మళ్ళీ వాటికి బలిహరణ వేసి తర్వాత హరిద్రోదకం అంటాం. పితృదేవతలకి పితృతర్పణ ఎట్లాగో ఈ యొక్క సర్పజాతికి హరిద్రోదకం చాలా విశేషం. హరిద్రోదకంతో తర్పణ వేయటం వల్ల ఆ నాగజాతి శాంతిస్తుంది. అంటే ఏదైతే అపరాధం జరిగిందో సర్పాలకు మన వల్ల తెలుసో తెలియకో సహజంగా జరుగుతుంటుంది. కాబట్టి ఆ సర్పజాతులు శాంతిస్తాయి. ఆ శాంతి ఇచ్చినప్పటి నుంచి మనకు కాలం కలిసి వస్తుంది. నాగప్రతిష్ఠ వల్ల ఇంతకుముందు అనుకున్నాం మనం, ఏదైతే నాగప్రతిష్ఠ చేసిన తర్వాత షోడశకళలు ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠాపన చేస్తాం. కాబట్టి ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల ప్రాణశక్తి ఆ యొక్క విగ్రహంలోకి వస్తుంది. మనం పెట్టిన తర్వాత మరి భక్తులు రావడం, ప్రదక్షిణాలు చేయడం, మరి ఎవరో ఇబ్బంది ఉన్న వాళ్ళు సంతానం లేని వాళ్ళు ప్రదక్షిణ చేస్తుంటారు. ఒక ఆయన నుంచి పాలు పోస్తాడు, ఒక ఆయన నుంచి నీళ్లు పోస్తాడు. ఇట్లా పూజలు జరిగిన కొద్దీ మనకి ఫలితాలు వస్తుంటాయి. అట్లా అంటే నాగప్రతిష్ఠ ఎటువంటి వారికి పరిష్కారంగా సూచిస్తారు, ఆశ్లేష బలి ఎటువంటి వారికి సూచిస్తారు గురుగారు? అంటే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ రెండు కలిపే చేయాలమ్మా. ఎందుకు కలిపి చేయాలంటే ప్రతిష్ఠ అనేది ఓన్లీ నాగేంద్రుని ఆవాహన చేసి దాని వరకే చేస్తాం. ఆశ్లేష బలి పూజ ఇందాక నేను చెప్పినట్లుగా 76 రకాల సర్పజాతుల్ని ఆవాహన చేస్తాం. ఇప్పుడు ఏ రకమైన సర్పాన్ని చంపారో తెలియదు, అంటే వీళ్ళే కావద్దు, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరన్నా కావచ్చు. 7 తరాల్లో ఎవరు చంపినా కూడా వంశానుక్రమంగా ఈ దోషం వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ రకమైన సర్పాన్ని చంపా మనకు తెలియదు కదా. మరి అటువంటిప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? చేయలేం. కాబట్టి ఈ ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల 76 రకాల సర్పజాతులను ఆవాహన చేసి పూజ చేయడం వల్ల ఎటువంటి దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. అంటే దాంట్లో మళ్ళీ అనుమానం లేదు. ఇంకా ఓన్లీ నాగప్రతిష్ఠ ఏంటి, ఓన్లీ ఒక నాగేంద్రుని మాత్రం ఆవాహన చేస్తాం. ఆశ్లేష బలి పూజ కలిపి ఎందుకు చేయిస్తున్నాం అంటే ఎటువంటి దోషం ఉన్నా సరే మనం తెలిసో తెలియకో రకరకాల జీవాలు చంపుతుంటాం. అన్ని రకాల జీవాలు చంపిన దోషం ఈ యొక్క ఆశ్లేష బలి పూజలో దోషం తొలగిపోతుంది. కాబట్టి నేను అదే చెప్తుంటా, రెండు కలిపి చేయండి, ఒక విడిగా ప్రతిష్ఠ చేయొద్దని చెప్పడానికి కారణం అదే. రెండు కలిపి చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తప్పకుండా గురుగారు. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా తప్పకుండా పాల్గొనాలా గురువుగారు, లేకపోతే వాళ్ళు రాకపోయినా గోత్రనామాల మీద పేరు ఆ పూజ అనేది జరిగినా కూడా ఫలితం ఉంటుందా అండి? చాలామంది నాకు ఫోన్ చేసి గురువుగారు మాకు టైం లేదండి, గురువుగారు మేము ఇబ్బంది పడుతున్నామని అంటుంటారు. మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టాలు పడుతుంటారు. ఒక్కరోజు వచ్చి కూర్చుంటానికి నాకు టైం లేదంటే మనం ఏం చేస్తాం? వాడి కర్మ అది, ఏం చేయలేం. నేను వీలున్నంత వరకు అందరికీ ఏం చెప్తానంటే వచ్చే చేసుకోండి. ఈ నెల కదా వచ్చే నెల ఏదో వీలు చూసుకొని, ఇప్పుడు మనకి ఏదైనా కుటుంబానికి అవసరమైతే వెళ్ళామమ్మా, అంటే పిల్లడికి ఏదైనా అవసరమైంది అనుకోండి, చిన్న పిల్లలకి ఏదైనా, మన ఇంట్లో వాళ్ళకి ఎంతో దూరమైనా పోతాంగా. మరి బాధపడే కన్నా ఇప్పుడు ప్రతినిత్యం చేసేది కాదు, ప్రతిసారి మళ్ళీ చేసేది కాదు. నాగప్రతిష్ఠ అనేది విశేషమైనటువంటిది. మరి ఒకరోజు కష్టం అనుకోకుండా వచ్చి కూర్చొని చేసుకుంటే వాళ్ళ దరిద్ర బాధలన్నీ పోతాయి, వాళ్ళ ఇబ్బందులు మొత్తం పోతాయి, వాళ్ళు పడుతున్న కష్టం తొలగిపోతుంది చేయటం వల్ల. లేదు మాకు నిజంగా శక్తి లేదండి రాలేమనో, కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఇంట్లో, మగవాళ్ళు సపోర్ట్ చేయరు పాపం. ఇట్లాంటి పూజలన్నీ కూడా చాలామంది ఆడవాళ్ళే వెంటబడి భర్తని ఒప్పించి చేయించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మగవాడికి ఏంది ఏదో ఆ జీవన ప్రయాణంలో వాళ్ళ సంపాదన వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు ఉంటారు. ఆడ మనిషే పట్టుబడుతుంది చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను. మరి ఆడవాళ్ళు రావాలంటే సింగిల్గా రాలేరు, భర్త మాటినండు. కొంతమంది పిల్లలు మా అబ్బాయి మాటినండు గురుగారు అంటారు. అటువంటిప్పుడు తల్లిదండ్రులు చేయొచ్చు. అది కూడా కుదరలేదు అనుకోండి, చివరి క్షణంలో బ్రహ్మస్థానంలో బ్రాహ్మణ చేస్తే కూడా వాళ్ళు కూర్చొని ఎంతైతే ఫలితం వస్తుందో బ్రాహ్మణ చేస్తే కూడా సేమ్ అదే ఫలితం వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వాళ్ళు కూర్చొని చేయడం వల్ల ఏం జరిగింది, అయ్యగారు ఎట్లా చేస్తున్నారు, కర్తవ్యం ఎట్లా జరుగుతుందని వాళ్ళకి కూడా ప్రత్యక్షంగా చూడటానికి ఆనందించడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతే కదమ్మా, చేసేది చెవులతో వింటూ ప్రత్యక్షంగా కంటితో చూస్తూ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం.
గురుగారు ఇప్పుడు ఒకసారి పరిష్కార మార్గం చేసుకుంటారు, పరిహారం చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడూ తెలియకుండా సర్పహాని కావచ్చు లేదా వాళ్ళ సంతానం వల్ల కానీ ఏదో ఒక దోషం మళ్ళీ రావచ్చు. అలాంటప్పుడు మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుందా? మళ్ళా దోషం వస్తుందండి? ఖచ్చితంగా వస్తుందమ్మా. ఎందుకంటే ఎంతో మందిని చూస్తున్నాం కదా, కొన్ని వేల లక్షల మందిని చూసాం ఇప్పటికి. మళ్ళీ జరిగితే మళ్ళీ చేయాల్సిందే. పిల్లిని చంపినా, కుక్కను చంపినా, ఏది చంపినా సరే ఖచ్చితంగా దోషాలు మహాపాపాలు తగులుతాయి పిల్లిని చంపితే. మరి అన్నీ కూడా పిల్లిని చంపితే 100 గుళ్ళు కట్టిన దోషం పోదంటారు. ఇటువంటి వాటికి ఆశేషాపురి పూజ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తప్పకుండా కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే అమ్మా, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టకపోతే కాల్ కట్ అయిపోతుంది. ఓకే మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మీ వారిది. 1988 జూలై 21. టైం అమ్మా? మార్నింగ్ పొద్దున్న సాయంత్రం 5 గంటలకు మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? కడప డిస్ట్రిక్ట్ మేడం. గురువు గారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పమ్మా, ఎవరిది జాతకం? మా ఆయన గురువు గారు. నమస్తే గురువు గారు. నమస్తే. పిల్లలు ఉన్నారా? ఉన్నారు గురువు గారు. ఆరోగ్యంగా ఉన్నారా వాళ్ళు? ఉన్నారు గురువు గారు. చెప్పమ్మా, సమస్య ఏంటి? గురుగారు, ఆయనకు ఆరోగ్యం సరిగా ఉండడం లేదు, కోపం ఎక్కువగా ఉంటుంది, ఒళ్ళంతా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయని, ఎక్కువ కాళ్ళు చేతులు అట్లా పెయిన్స్ అనే ఎక్కువ బాధపడుతున్నారు. పేరేంటనో? రెడ్డి బాబు గురువు గారు. ప్రజెంట్ మీ ఆయన కుంభరాశి తెలుసా తెలీదా? శతభిష నక్షత్రం కుంభరాశి. గురువు గారు. రోజు చూస్తున్నావా ప్రోగ్రామ్? చూస్తాను గురువు గారు. ఏం చెప్తున్నా, శని వాళ్ళకి శని నడుస్తున్నప్పుడు ఇబ్బంది పెడతారు. రోజు నేను మొత్తుకుంటున్నా కదమ్మా. మరి ఏం చేసావు? ఇటు వదిలేసావా చెప్పు. మరి చేసుకోవాలి కదమ్మా, మీరే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏలినాడు శని చాలా ఇబ్బంది పెడుతుంది. మనం అప్పటిదాకా కష్టపడి ఎంత స్థాయికి వచ్చినా సరే స్థాయిని దిగజారుస్తుంది ఏలినాడు శని, గుర్తుపెట్టుకో. అవును గురుగారు, ఎంత కష్టపడినా కూడా అదే జరుగుతుంది. గడిచిపోయిన 4 ఏళ్లలో మీరు ఎంతైతే సంపాదించారో మొత్తం నష్టపోయారా లేదా? నష్టపోయినాం గురువు గారు. మరి విని ప్రయోజనం మరి చేయాలి కదమ్మా. ఇప్పటికైనా సరే ఏం చేస్తావంటే ఏలినాడు శనికి రుద్రహోమం, శనేశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం 4 చేయించు. శని హోమం చేయడం వల్ల శని దోషం పోతుంది. మరి రుద్రహోమం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, అనారోగ్య సమస్య పోతుంది. ఓకేనా? మృత్యుంజయ వల్ల మృత్యుగండాలు పోతాయి. ఎందుకంటే ఏలినాడు శని సమయం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయమ్మా, వస్తుంది. కాబట్టి అది చేయండి. పైగా కుజాష్టమ దోషం ఉంది. కుజాష్టమ దోషం వల్ల ఎముకల బాధ ఇవి ఎక్కువ ఉంటాయి. పైగా జాతకపరంగా పంచమాధిపతి నీచబడ్డాడు, అంటే పంచమ స్థానం నీచబడింది. అంటే డబ్బుకు కొద్ది ఇబ్బంది ఎదురవుతుంటుంది. ఏది కావాలన్నా కష్టపడితే కానీ డబ్బు సమకూరదు. అవునా? అవును గురువు గారు. పైగా జాతకంలో పిల్లలది కూడా దోషం కనపడుతుంది. మీ పిల్లలది కూడా దోషం కనపడుతుంది. ఆ పిల్లల దోషం తండ్రికి కొడుతున్నట్టుగా కొద్ది కనిపిస్తుందమ్మా. పిల్లల జాతకాలు కూడా చూడాలి. ఇందాక ఫస్ట్ అడిగా, ఎందుకంటే పిల్లలు బాగున్నారా అని అడిగిన కారణం ఏంటంటే దోషం కనపడుతుంది ఇక్కడ. పిల్లల కన్నా ఎఫెక్ట్ రావాలి, లేదు పిల్లల వల్ల తండ్రి కన్నా ఎఫెక్ట్ రావాలి, అట్లా. ఓకేనా? విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, పిల్లల జాతకాలు చూద్దాం ఒకసారి. ఓకేనా? ఓకే. నమస్తే గురుగారు. ఓకే, నమస్తే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా, ఎవరిది జాతకం? మా బాబుది మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 16/6/2010 మేడం. టైము? టైము 9:20 మేడం, ఈవినింగ్ నైట్. బాబు పేరమ్మా? వెంకట సాయి సుబ్రహ్మణ్యం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మాది మంగళగిరి మేడం. మాట్లాడండి అమ్మా గురువు గారితో. గురుగారు నమస్తే. మా పెద్ద బాబు అండి, బాబు గురించి అడుగుదామని చేశాం సార్. ఏం చదువుతున్నాడు బాబు? బాబు 9th క్లాస్ సార్. ఓకే. అంత బాగా నిగూఢమైన వ్యక్తిగా మీ వాడు బయటికి చెప్పడమనా? అవును గురువు గారు. దాంతో కొద్ది ప్రాబ్లం వస్తుంది. చదువు బ్రహ్మాండంగా బాగా చదువుతాడుగా? చదువుతాడు గురువు గారు. ఎందుకంటే చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, చాలా బాగుంటుంది. మంచి అందమైన భార్య వస్తుంది మీ వాడికి. కాకపోతే మీ వాడే కాస్త లోతైన మనిషి, ఏది బయటికి చెప్పడు. అవును, ఏది చెప్పడు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విధాంతం బాగానే ఉందమ్మా, దోషాలు ఏం లేవు. కాకపోతే అష్టమశని నడుస్తుంది. కర్కాటక రాశి తెలుసుగా మీ వాడిది? అవును గురుగారు. ప్రజెంట్ అష్టమశని నడుస్తుంది. దీనివల్ల కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది గురుగారు. ఏమైనా ప్రమాదాలు ఏం జరగలేదు ఈ మధ్యకాలంలో? లేదు లేదు గురుగారు. ఈ శని దోషం వచ్చే సంవత్సరం మే వరకు ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా ఏం జరగలేదంటే ఏదో నువ్వు చేసిన పుణ్యం కాపాడుతుంది పిల్లవాడిని. కానీ
ఏ సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేము. ఖచ్చితంగా శనికి చేయించమ్మా ఒకసారి. ఓకే. హోమాలు మన పీఠంలో రేపు 14వ తారీఖు జరుగుతున్నాయి. ఒకసారి చేస్తే సరిపోతుంది, మిగతా అంతా బాగుంది. ఓకేనా? తప్పకుండా గురుగారు. ఒక చిన్న ఏవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం గురుగారు. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ జాతకం తెలుసుకోవచ్చండి. ఒకవేళ కాల్ కలవడం లేదు అని ఎవరైనా భావిస్తూ ఉన్నా మీ అందరికీ తెలిసిందే, ప్రతి విశేష మాసంలో కూడా ఒక పర్వదినం రోజున గురువుగారు సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శూలిని దుర్గ హోమం, అదేవిధంగా సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ హోమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. వీటిలో ఎవరైనా జాతకపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే పాల్గొనాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి చక్కగా మీ పేర్లు అనేవి నమోదు చేయించుకోండి, మీ గోత్రనామాలు అనేవి చెప్పి. ఒకవేళ జాతకపరంగా ఉండేటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలి, పరిష్కార మార్గం కోసం చూస్తున్నాం, జాతకం చూపించుకోవాలి అని అనుకుంటే గనక మీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అపాయింట్మెంట్ అనేది తీసుకుని డైరెక్ట్గాను కలవచ్చు, లేదంటే ఫోన్ ద్వారా కూడా జాతకం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే జూలై 14 ఆదివారం నాడు ఈసారి సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా హోమాలు అనేవి నిర్వహించబడుతున్నాయి. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. హలో సంతోషి గారు. అమ్మా నేను సంతోషినే, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 25/5/2007 టైం అమ్మా? టైము 4:49 శుక్రవారం. ఉదయమా సాయంత్రమా? ఉదయము. ఎవరిదమ్మా ఈ జాతకం? మా పాపదండి. పాప పేరు? పాప పేరు మోక్షిత. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను ఒంగోలు నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పండి అమ్మా. హలో నమస్తే గురుగారు. నమస్తే. ఇది పాప జాతకం సార్. పాపకు అసలు ఆరోగ్యం బాగుంటలేదు. చిన్నప్పటి నుంచి అలాగే ఈ 3 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువగా అవుతుంది హెల్త్ పరంగా. ప్లస్ చదువులో కూడా వెనక పడిపోతుంది, ఎంత కష్టపడుతున్నా వెనక్కి వెళ్ళిపోతుంది. 10th నుంచి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసింది, నీట్ ఎగ్జామ్ కూడా రాలేదు సార్. మళ్ళీ లాంగ్ టర్మ్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను. పేరేంటమ్మా? మోక్షిత.
మోక్షిత జాతకపరంగా నాగదోషం కనపడుతుంది. పైగా ఈ మధ్యకాలంలో జలుబు కానీ స్కిన్ ప్రాబ్లం కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? జలుబు ఏం లేదు సార్, కడుపులో నొప్పి 3 సంవత్సరాల నుంచి విపరీతంగా. అది కూడా ఉంటుంది. విపరీతంగా అంటే చనిపోయేంత నొప్పి వస్తుంది అనమాట. డాక్టర్ చూపించలేదా? చూపించాను సార్, 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా టెస్టులు ఎక్కడా బయటపడలేదు. మొన్న వడోదర గుజరాత్ లో వెళ్ళి చూపించాను. గర్భసంచికి అంటే బయట ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. చేపించిన టెస్టులు లేవు సార్ అసలు. ఏమక్కర్లా, భయపడాల్సిన పని లేదమ్మా. అమ్మాయిని కూర్చోబెట్టి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయించండి. ఎందుకంటే చిన్నతనంలోనే గర్భసంచి అట్లాంటివి ఏం చేయకండి. ఎందుకంటే దోషం బలంగా ఉంది. పైగా అష్టమంలో గురుడు పడ్డాడు. అష్టమ గురుడు వల్ల గర్భ సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే రాహుకేతువులకి తర్వాత గురుడికి సంఖ్యపూర్తిగా హోమాలు చేయాలి. అంటే తర్పణ సంఖ్య హోమం చేయాలి. అంటే గురుడికి 1600 సార్లు హోమం చేయాలి, రాహుకి 1800 సార్లు హోమం చేయాలి, కేతువుకి 700 సార్లు హోమం చేయాలి. ఇట్లా హోమం చేసి నాగప్రతిష్ఠ చేస్తే ఆ అమ్మాయి ఆరోగ్యం సెట్ అయిపోతుంది. ఓకేనా? మీరు ఎన్ని మందిలో వాడిన ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ దోషాలు బలంగా ఉన్నప్పుడు వేధిస్తూ ఉంటాయి. పైగా చంద్రదశ నడుస్తుంది. పైగా చంద్రుడి దృష్టి కరెక్ట్గా పోయి గురుడు మీద పడింది. దీనివల్ల ఇబ్బంది జరుగుతుంటుంది, అంతమించి ఏం లేదు. తప్పకుండా గురుగారు. ఇలా దోషాలు కావచ్చు, లేదంటే సమస్యలు కావచ్చు, కొంతమందికి చాలా తీవ్రంగా ఉంటాయి గురుగారు. వాళ్ళు అప్పటికే చాలా ఒకవేళ హోమాల్లో కూడా పాల్గొని ఉండొచ్చు. అటువంటి వారికి సామూహిక హోమాలు పరిష్కారమా, ప్రత్యేకంగా చేసుకోవడం అనేది పరిష్కారమా? ప్రత్యేకంగా చేయాలమ్మా. ఇప్పుడు నేను చెప్పే కదా, ఇంత సంఖ్య చేయమని చెప్తున్నా. జనరల్గా ఎవరు చేసినా ఒక 20 సార్లు చేస్తే హోమం తుసు డుమ్ అనిపిస్తారు. మరి దాంతో ఫలితం రాదు. చక్కగా ఖర్చుగా నగడకుండా చేస్తే ఫలితం వస్తుంది. ఎందుకంటే దోషం బలంగా ఉన్నప్పుడు చేసేది కూడా బలంగా చేయాలి కదా. ఇప్పుడు పెద్ద గాయం తగిలింది అనుకోండి, ఏం చేస్తారు? కట్లు కడతారు, డైలీ డ్రెస్సింగ్ చేస్తారు. ఇది కూడా అంతే. చేసేది గట్టిగా చేస్తే, కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎన్నో కేసులు చేయించుంటాం కొంతమందికి. మరి సంతానం లేని వాళ్ళు డాక్టర్లకు కూడా ఎంతో పట్టదు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆమె చెప్తుంది, ఎంతోమంది దగ్గరికి వెళ్ళామండి, ఏం అర్థం కావట్లేదు అంటాడు. మరి ఇవాళ రేపు ఈ యొక్క టెస్టులు కూడా కరెక్ట్గా యాక్యురేట్ రావట్లేదు. ఈ మెడికల్ టెస్టులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంత యూత్ ఎక్కువైపోయారు. వాడు ఏదో గెస్సింగ్ చేసి ఏదో చెప్పేస్తాడు రిపోర్టు. ఆన్ టేబుల్ మీద అది వేరే ఉంటుంది రికార్డు. కాబట్టి అవి చూసుకోవాలి జాగ్రత్తగా. తొందరపడి ఎవరు నమ్మకండి. నేను చెప్పిన కార్యక్రమాలు చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1965 అండి. ఇంకా నెల? 9వ నెల అండి. 9వ నెల అండి. డేటు? 29వ తారీఖు అండి, బుధవారం. టైం అమ్మా? 10 గంటలకండి. 65/9/29. టైం అమ్మా? 9 ఉదయమా రాత్రా? 10 గంటలకండి. 10 గంటలకు ఉదయమా? ఉదయం అండి. ఓకే. ఉదయం అండి. ఎవరిది జాతకం? అమ్మా ఆయన గారిదండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. బాగా కోపం ఎక్కువేనా మీ ఆయనకి? కోపం ఎక్కువ తక్కువ? ఉంటదండి. చెప్పమ్మా. ఈ మధ్య కొంచెం ఆరోగ్యం అది బాగట్లేదనండి. వయసు పెద్దవాళ్ళ ఆరోగ్యం సహజం కదమ్మా, వయసు రీత్యా కొన్ని వస్తుంటాయి కదా. పేరేంటి? వ్యవసాయం చేసుకుంటారండి. వారి పేరేంటి? మీ వారి పేరేంటి చెప్పండి. శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. బాగానే ఉంది, ఏం భయపడక్కర్లా. ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా నెక్స్ట్ ఇయర్ మే నుంచి బాగుంటుంది. ఓకేనా? ఇంకా 20 ఏళ్ళ దాకా ఆయన తిరుగులేదు, మేము భయపడక్కర్లా. మంచి పూర్ణాయుష్. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే. హలో అమ్మా నమస్తే. కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ చూడొద్దమ్మా ప్లీజ్. టీవీ వైపు చూడకుండా ఫోన్లో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పినా కదా మేడం. ఎవరికి చెప్పారు? ఇప్పుడు మనోజ్ కాంతి అని కరెక్ట్ కానీ. ఎవరితో మాట్లాడుతున్నారమ్మా? నాగసిద్ధి కార్యక్రమం. సరే, నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. గురుగారు, సర్పదోషం, కాల సర్పదోషం, నాగదోషం, ఈ మూడిటికి మధ్య తేడా ఏంటండి? అంటే పేర్లు ఒకే రకంగా అనిపిస్తున్నాయి రిలేటెడ్ గా, కానీ వీటి వెనక విశేషం ఏంటి? అంటే కాల సర్పదోషం అంటే పైన రాహు, కింద కేతు, ఈ రెండింటి మధ్యలో గ్రహాలు, మిగతా 7 గ్రహాలు పడితే కాల సర్పదోషం అంటారు. అంటే కాలమే రివర్స్ ఉంటుంది. కాల సర్పదోషం ఉంటే వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడ్డా, ప్రతిదీ పోరాటమే జీవితంలో. ఎంతో పోరాడితే కానీ ఏదైనా ఒకటి సాధించలేరు. ఒక జాబ్ చేయాలన్నా, జాబ్లో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే కూడా అంత తేలిగ్గా చేతికి అందదు అనమాట.
కష్టపడంగా 2 ఏళ్ళకి రావాల్సిన డెవలప్మెంట్ 10 ఏళ్ళకి వస్తుంది. అంటే ఎంత స్ట్రగుల్ అది. ఆ స్ట్రగుల్ పడేవాడికే తెలుస్తుంది, చూసేవాడికి అర్థం కాదు. చూసేవాడు ఏమంటాడు, వీడి నిలకడలేదురా బాబు అంటారు తప్ప వాడు పడే కష్టం ఎవరికి అర్థం కాదు. అంటే ఎవరికైనా సరే కాలం కలిసి వస్తే కదా ఏమన్నా ముందుకెళ్ళేది. పాపం ఈ కాల సర్పదోషం ఉంటే కాలం కలిసి రాదు, ఎక్కడ స్థిమితి ఉండదు. 1 సంవత్సరం మించి ఏ జాబ్లో పని చేయలేరు, 1 సంవత్సరం పాటు చేస్తే 1 సంవత్సరం ఖాళీగా ఉంటారు. ఇట్లా నేను చాలామందిని చూసా. ఈ యొక్క కాల సర్పదోషం అనేది 47వ సంవత్సరం వచ్చే వరకు మనిషిని పట్టి పీడిస్తుంది. మరి 47 ఏళ్లలో కనీసం 20 ఏళ్ళు 25 ఏళ్ళు జాబ్ చేస్తే సగం 12 సంవత్సరాలు ఖాళీగా ఉంటారు. ఈ 25 ఏళ్లలో యుక్త వయసు వచ్చినప్పటి నుంచి చాలామంది చూశాను నేను. మరి దానివల్ల కాలం కలిసి రాదు. ఇట్లాంటి వాడికి నాగప్రతిష్ఠ చేస్తే వెంటనే మార్పు వస్తుంది, అనుకోని స్థితిలో స్థిమితి పడతారు. అట్లాగే నాగదోషం అంటే పంచమంలో రాహు పడ్డా కేతు పడ్డా దాన్ని నాగదోషం కింద లెక్కేస్తాం. అంటే అన్నీ ఒకటే రకమైన దోషాలు, కాకపోతే స్థానాన్ని మారడాన్ని బట్టి దాన్ని బట్టి దోషం మారుతూ ఉంటుంది. పంచమం అంటే లక్ష్మీ స్థానం అని చెప్తాం, తర్వాత పుత్రస్థానం, సంతాన స్థానం, వచ్చిన డబ్బు నిలబడటానికి ఈ యొక్క పంచమ స్థానం లెక్క కడతాం జ్యోతిష్య భాగంలో. మరి పంచమంలో రాహు పడ్డా కేతు పడ్డా సంతానపరమైన దోషాలు, సంతానానికి అనారోగ్య సమస్యలు రావడం, అయితే కొంతమందికి అబార్షన్స్ అవుతుంటాయి, 2-3 అబార్షన్స్ అయిన తర్వాత కానీ సంతానం కలగదు. మరి అనారోగ్య సమస్య రావడం ఈ యొక్క పంచమకేతు వల్ల నాగదోషం వల్ల వస్తుంది. తర్వాత సర్పశాపయోగం అంటారు. సర్పశాపయోగం అంటే జ్యోతిష్య శాస్త్రంలో కుజకేతువులు కలిస్తే సర్పశాపయోగం అంటే దేవతా సర్పాలను చంపితేనే ఆ దోషం వస్తుంది, చూడంగానే తెలిసిపోతుంది. ఇక అది కనుక ఉంటే ఎంత కష్టపడ్డా పైకి రాలేరు. ఆస్తులు నష్టపోవడం, ఉన్న ఆస్తులు అమ్ముకోవడం, ఆస్తులు చేతికి రాకపోవడం, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండడం. మరి కొంతమంది జైలుకి వెళుతూ ఉంటారు ఈ యొక్క సర్పశాపయోగం వల్ల. మరి చెరసాల బంధనం ఇవన్నీ కూడా ఈ యొక్క సర్పశాపయోగం వల్ల కలుగుతుంటాయేమో. ఇవన్నీ చూడంగానే ఒక్కసారి చేస్తే జీవితంలో మార్పులు వస్తాయి. బాధలు పడే కన్నా ఇప్పుడు ఒక జనరేషన్ ఉన్నారు, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పడం వల్ల చాలామంది తెలుస్తుంది ఇప్పుడిప్పుడే. మరి అప్పటి వరకు బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు కాలర్సే కాల్ చేస్తూ ఉంటారు, ఇప్పటిదాకా బాధపడుతున్నాం గురువు గారని. మరి వాడికి చెప్పేవాళ్ళు లేకనే కదా పాపం. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ నాకు తెలుసుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 15/12/84. 15/12/84. టైము సాయంత్రం 5 to 6 అండి. ఎవరిదమ్మా జాతకం? మా అల్లుడు గారిదండి. పేరు? మదన్ మోహన్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా మీరు? గణపవరం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. పాప పెళ్ళైన కాడ నుంచి కూడా ఏమీ బాగుంటలేదండి అసలు. అయింది జాతకం అండి. పాపదేమో అమ్మాయి పేరేంటి? మీ అమ్మాయి పేరు చెప్పండి. నక్షత్రం అండి. అమ్మాయి పేరు చెప్పండి. దుర్గాదేవి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందండి 17. ఒకటే లైవ్ వినమ్మా, ఉండి మీకు తొందరపడకు. లైవ్లో ఒకటే జాతకం చూస్తాం, 2 జాతకాలు చూడాలంటే కంప్యూటర్ కాదుగా ఇది. ఒకటేసారి ఒక జాతకం చూడాలంటే కనీసం సమయం పడుతుంది. మరి దంపతులు ఇద్దరు చూడాలంటే నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఫోన్ చేసేసి మా అమ్మాయి జాతకం చూడు, మా అల్లుడి జాతకం చూడంటే అంత ఈజీ కాదమ్మా, గుర్తుపెట్టుకో. సరే, మీ అల్లుడి జాతకం ప్రకారం ఫస్ట్ చెప్తున్నాను. ఆయన జాతకంలో లగ్నంలో రాహు ఉన్నాడు, బాగా మొండితనంగా మూర్ఖత్వంగా ఉంటాడు. అవునా కాదా? అవునండి. తను అనుకున్న పనే చేసేటువంటి లక్షణం ఉంటుంది. తలకాయ బాగా కొట్టుకున్న మైండ్కి ఎక్కదు, ఓకేనా? తర్వాత అమ్మాయిని బాగా సాధిస్తూ ఉంటాడు. అవునండి. ఇబ్బంది పెడుతుంటాడు. పోనీ ఆయన జాతకరీత్యా భార్య వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా సంపాదిస్తున్నాడు. అవునా కదా? సంపాదన నిలవట్లేదండి. రావటం వేరు, ఖర్చు పెట్టడం వేరు. వస్తుందా లేదా అది చెప్పాలి. నేను చెప్పేది డబ్బు వస్తుంది, జీవితంలో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది, పెళ్ళి అయినప్పటి నుంచి. అవునా? మరి ఖర్చు అవుతుందంటే చెప్తున్నా, నాగదోషం అంటే ఖర్చు అవుతాయి, నిలబడవు డబ్బులు, ఓకేనా? సరే, జాతకపరంగా కాలసర్పదోషం నాగదోషం ఉంది, వీటికి చేయించు. ఫస్ట్ చేస్తే డబ్బు నిలబడుతుంది. జాబు కూడా 4 నెలలు చేస్తే 6 నెలలు చేయట్లేదండి. ఇంతకుముందే చెప్పా కదా, సంతోష్ గారు అడిగితే ఇంతకుముందే చెప్పా, ఈ నాగదోషాలు ఉంటే స్థిమిత ఉండదు, ఓకేనా? చేయండి, మార్గం చేయండి, నేను చెప్పింది చేయండి, చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది, ఓకేనా? పరిష్కారం చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి అమ్మా, పూర్తి వివరాల కోసం కూడాను. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 16/10/1964. 64
64 అండి. టైం అండి? టైం 11:45 AM అండి. 11:45 ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 11:45. సరే సరే అమ్మా. ఎవరిదమ్మా జాతకం? మా హస్బెండ్ అండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పు. ఇంతకుముందు అడిగినట్టున్నావుగా. గురుగారు నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఇంతకుముందు అడిగారు కదా, నన్ను అడగలేదా? వినపడట్లేదండి అందుకని. కాదమ్మా, ఈ జాతకం ఇంతకు ముందు చూపించారా, మాట్లాడారా గురుగారితో? ఈ రోజే మాట్లాడింది. గురుగారితో మాట్లాడానండి, ఇదివరకు మాట్లాడలేదండి, ఇప్పుడే ఫస్ట్. చెప్పమ్మా. సరే మాట్లాడలేదండి. టీవీ చూడొద్దమ్మా, టీవీ చూడొద్దు, కాల్ కట్ అయిపోతుంది, టీవీ చూడొద్దు. లేదండి, మ్యూట్ పెట్టాను. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? మీ వాయిస్ అర్థం కావట్లేదు గురుగారు. దేని గురించి అడుగుతున్నావు చెప్పు. హలో గురుగారు. చెప్పమ్మా. సరే గురుగారు, మీరు పరిష్కారం చెప్పండి గురుగారు. జాతకపరంగా శని ప్రభావం బలంగా ఉందమ్మా. శనికి చేయించండి ఫస్ట్. శనికి చేస్తే బాగుంటుంది. పైగా కుజదోషం బలంగా ఉంది. శనికి కుజుడికి చేయించండి. వీలుంటే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించు. అన్ని రకాల ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం కనపడుతుంది బలంగా. వచ్చే సంవత్సరం వరకు చాలా ప్రమాదంగా ఉంది. ఓకేనా? నేను చెప్పింది చేయించండి, బాగుంటుంది. తప్పకుండా గురుగారు. గురుగారు, ఇప్పటి వరకు మీరు సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్యగా కూడా మీకు పేరుంది. సహస్రం ఎప్పుడు దాటిపోయింది, 6-7 వేలు అయిపోయినాయి. నాగదోషము, కాలసర్పదోషం, వీటికి ఎక్కువగా పరిష్కార మార్గాలు చూపిస్తారు అని మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. పీఠం తరపున జరిగేటువంటి ఇతర ఆధ్యాత్మిక క్రతువులు కానీ కార్యక్రమాలు కానీ ఇంకా ఏముంటాయండి? అన్ని రకాలటువంటి సమస్యలకి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక, డాక్టర్ దగ్గర ఫెయిల్ అయినాక మా దగ్గరికి వచ్చి చేసిన కేసులు చాలా ఉన్నాయి. అది ఆరోగ్యం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు. మరి నేను గత 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో కొన్ని లక్షల మంది జాతకాలు చూడటం జరిగింది. మరి చేసేది నా నమ్మకం ఒకటే నమ్మకం. కరెక్ట్గా ఎప్పుడైతే చేస్తామో ఫలితం అనేది 100% వస్తుంది. దోషాన్ని బట్టి, ఆ యొక్క గ్రహస్థితిని బట్టి ఏం చేయాలో నిర్ణయించాలి. నిర్ణయించి చేస్తే ఖచ్చితంగా వస్తుంది. మనిషిని నడిపించేదే గ్రహాలు. కాబట్టి దుఃఖం వచ్చినా, సమస్య వచ్చినా గ్రహాల వల్లే వస్తాయి. కాబట్టి రకరకాలు చేయిస్తుంటామమ్మా. అది సంతానం లేని వాళ్ళు వస్తుంటారు. మరి పిల్లలు మాట వింటలేని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి పిల్లలకు అనారోగ్యం, మాట రావట్లేని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గరికి. మరి చేసినాక మాట వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా ప్రయోగ సంబంధమైన బాధలు ఎవడో ఏదో చేస్తుంటాడు. ఇవాళ రేపు చాలా జరుగుతున్నాయి. మరి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాలం కలిసి రాక రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వాడికి చేస్తూ ఉంటాను. ఇట్లా ఏ సమస్యకైనా పరిష్కార మార్గం చూపించగలం. అట్లాగే ఈ ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ ప్రతి మాసంలో చేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క వివాహ సంబంధ దోషాలకి కదలి వివాహం ఒకటి, కుంభ వివాహం ఒకటి, ఇవన్నీ జరుగుతుంటాయి పీఠంలో. ప్రతినిత్యం కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మన కింద ఒక 20 మంది బ్రాహ్మణులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు. వాళ్ళు నిత్యం ఏదో ఒకటి చేయిస్తూనే ఉంటారు. మన కింద నడుస్తూనే ఉంటుందమ్మ, ప్రతిరోజు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 16/10. మళ్ళా ఉన్నారా మీరు లైన్లో? మేడం నాకు వినపడట్లేదు మేడం. ఇప్పుడు వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుంది, గురువు గారిది వినిపించట్లేదా? అయినా చెప్పారమ్మా. వినపడట్లేదండి. సరే అమ్మా, గురువు గారు చెప్పారు మీకు ఆల్రెడీ. శని హోమం చేయించుకోండి, శని దోషం అనేది జాతకంలో ఉందని చెప్పారు. మీరు ఆ దోషం చేయించుకోవాలి అనుకున్నా, ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాబట్టి సో చక్కగా సంప్రదించండి. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం, సంతోష్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శ్రీనివాసులు. మా అబ్బాయి గురించి మేడం. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి బాబుది. 1/9/1997 మేడం. టైం అండి? రాత్రి 9:15 మేడం, సోమవారం. బాబు పేరు? మహేష్ మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నెల్లూరు మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం సార్. నమస్తే. పెళ్లి చేసావా? పెళ్లి కాదు, పెళ్లి గురించి కాదు. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఐఏఎస్ గ్రూప్స్ రాయాలని 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేశాడు. ఓకే. అది ఎన్నికపోతుంది. దానికి ఏమో దోషాలు ఉంటాయని కాల్ చేస్తాను. దోషం అంటే నాగదోషం కనపడుతుంది. కానీ సేమ్ టైం జాతకం చాలా అద్భుతంగా ఉంది. మీ వాడికి వచ్చేటప్పటికి గురుడు, శుక్రుడు 2 గ్రహాలు నీచబడ్డాయి. దీనివల్ల పెళ్లి విషయంలో ఖచ్చితంగా సమస్య వస్తుంది. ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడు, కానీ నాగదోషం వల్ల వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన అనుకున్నది సాధించాలంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజతో పాటుగా శుక్రుడికి, గురుడికి తప్పనిసరిగా జపహోమాలు చేయాలి. ఈ 2 చేయకుండా ఎంత కష్టపడ్డా ఎక్కడో లాస్ట్ మినిట్లోనే పోతుంది. 1 మార్కులోనో 2 మార్కుల్లో మిస్ అవుతుంది. ఓకేనా? అట్లా జరుగుతుంది సార్. అదే చెప్తున్నాగా, జాతకం బాగుంది, తెలివితేటలు ఉంటాయి, చాలా అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. అదృష్టం అనేది దగ్గర దాకొచ్చి మిస్ అయిపోతుంది. దీనివల్ల నేను చెప్పింది చేయండి. ఓకేనా?
ఖచ్చితంగా మార్పు వస్తుంది. తప్పకుండా గురుగారు. ఇప్పుడు ఇలా జాతకం అద్భుతంగా ఉంటుంది, కానీ వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం అయితే నెరవేరదు. అలాంటప్పుడు ఏవైనా విశేషంగా పూజలు ఉన్నప్పుడు వాటిలో పాల్గొని చేసేస్తే అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అంటే పండితులు పరిష్కారం చూపించినా కూడా అటువైపు సర్లే ఇప్పుడు కాకపోతే మళ్ళీ చేద్దాము, ముందు ఈ పూజ అయితే చేద్దాం, దీనివల్ల అవుతుందేమో అని అనుకుంటారు కదా గురుగారు. అటువంటి నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్? సహజంగా మనిషి ఆశాజీవి. ఏదో పైగా ఇవాళ రేపు ఏంటంటే యూట్యూబ్లో వచ్చిన తర్వాత దీపం పెడితే ఏదో అయిపోతుంది, అమ్మవారి పటాన్ని రోజు చూస్తే ఏదో అయిపోతుందని ఇట్లా రకరకాలు చెప్తున్నారు. ఎందుకంటే తెలివితేటలు ఉంటాయి పిల్లలకి. ఇప్పుడు ఈ జాతకం చాలా అద్భుతమైన జాతకం అబ్బాయిది. మరి బుధాదిత్య యోగం ఉంది, స్వక్షేత్రంలో ఉన్నాడు. రవి సింహలగ్నంలో బుధాదిత్య యోగం ఉంది, అంటే అద్భుతమైనటువంటి జాతకం. సేమ్ టైం 2 గ్రహాలు నీచబడ్డాయి, నాగదోషం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే కాలం వృధా అవుతుంది. ప్రయత్నం చేస్తూనే ఉంటారు, గోల్ మాత్రం రీచ్ కాదు. చివరికి ఏమవుతుంది, చివరికి ఏదో చిన్న జాబ్ చేసుకుంటే పరిస్థితి వస్తాయి. మరి ఇటువంటి వాటికి చిన్న చిన్న వాటితో దోషం పోదు. దోషం బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన విధానంగా చేస్తే 100% మార్పు వస్తుంది, వాళ్ళు అనుకున్న స్థితికి వెళ్తారు. అంతేగాని చిన్న చిన్న రెమెడీస్తో ఇవన్నీ పోవు, దోషాలు పోవు. ఇప్పుడు అంతకుముందు కాలర్ ఫోన్ చేసింది మనకి, మా అమ్మాయి కడుపులో నొప్పి గురువు గారు, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాం, ఎక్కడికో ఢిల్లీ ఎక్కడికి వెళ్ళామని చెప్తుంది పాపం. మరి ఇక్కడ డాక్టర్ లేరా హైదరాబాద్లో? కర్మ అట్లా ప్రయాణింపజేస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడో పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటాం. కాబట్టి ఎప్పుడైతే నేను చెప్పినటువంటి శాంతులు చేస్తారో కర్మ ప్రభావం తొలగిపోతే మార్గం దొరుకుతుంది. ఎవడో మన ఇంటి పక్కన ఎవడో డాక్టర్ ఉంటాడు, ఎవరో నాలాంటి వాడు చెప్తాడు, బలానా చోట పోయా నీకు మార్గం దొరుకుతుందని, వాడి దగ్గర సెట్ అయిపోతుంది. ఇట్లా కర్మ అనేది తిప్పుతూ ఉంటుంది. కర్మ ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో ఈ పూజల వల్ల ఆటోమేటిక్గా మార్గం వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తుంది, అదైతే ఖచ్చితం. అయితే గురుగారు, అందరికీ ఆధ్యాత్మికత మీద నమ్మకం ఉండాలి అని లేదు. ఇప్పుడు ఏదో సరదాగా టీవీ చూస్తూ ఉండొచ్చు, మన కార్యక్రమం కనిపించి ఉండొచ్చు, సరే గురువుగారు చెప్పిన లక్షణాలన్నీ నా జీవితంలో కనిపిస్తున్నాయి కదా అని చెప్పి కాల్ చేస్తే అసలు ఒక దీపం అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, అసలు ఎటువంటి ఆధ్యాత్మికత పట్టు లేదు. మీరు చెప్పినటువంటి పరిష్కారం కోసం చక్కగా గోత్ర నామాలు నమోదు చేయించుకొని ఆ రోజు వాళ్ళు పూజకి అటెండ్ అవుతారు. అటువంటి వారికి కూడా ఈ ఫలితం అనేది దొరుకుతుందా గురుగారు? ఖచ్చితంగా వస్తుందమ్మా. ఎప్పుడైతే నేను చెప్పిన వాళ్ళ మైండ్కి ఎక్కిందో, గురువుగారు చెప్తున్నాడు అని ఇది చెయ్యాలి, ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో నీ కర్మ ప్రభావం తొలగిపోవడానికి దగ్గరికి వచ్చినట్టు లెక్క. అదేంటి గురుగారు, అంటే ఎప్పటి నుంచో దైవాన్ని నమ్మి తరతరాలుగా వాళ్ళు ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏది అవ్వదు, నేను నిన్నే నమ్ముకున్నాను అని చెప్పి దైవాన్ని వేడుకుంటారు, కానీ హోమం చేస్తేనే జరుగుతుంది అనుకుంటారు. వీళ్ళకి జరగడానికి కారణం ఇప్పుడు కర్మ ప్రభావం బలంగా ఉందనుకోండి, ఈ గురువుగారు ఏదో డబ్బుల కోసం చెప్తున్నాళ్లే అనిపిస్తుంటుంది. ఎవరికైతే నమ్మకం కలుగుతుందో అప్పుడే కర్మ ప్రభావం తొలగిపోయినట్టు లెక్క. లేదు వాడు మైండ్కి ఎక్కట్లేదు అనుకోండి, ఎక్కట్లేదు అంటే ఇంకా నువ్వు అనుభవించేది ఉంది, ఇంకా అనుభవించాలి, ఎప్పటికో వస్తుంది. కొంతమందికి భక్తి ఉంది, 40 ఏళ్ళకి భక్తి మార్గం కొంతమంది వస్తారు, కొంతమంది చిన్నపిల్లలు చిన్నతనం నుంచే భక్తి మార్గంలోకి వస్తారు. అదేంటి కర్మ అది. మరి 40 ఏళ్ళ దాకా ఎందుకు రాలేదు? ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో, పెంటయ్య అని, మంచి వ్యాపారస్తుడు, అసలు దేవుడిని నమ్మడు, దేవుడికి గారు దండం పెట్టి ఎరగడు నాకు తెలిసి. గురుగారు అసలు ఇవన్నీ ఉన్నాయంటావా, గ్రహాలు ఉన్నాయా, అసలు దేవుడు ఉన్నాడా, లేదు నేనైతే నమ్మను అనేవాడు. ఆయన షాపింగ్ కాంప్లెక్స్లో నేను ఆఫీస్ పెట్టా. నేనన్నా ఏదో రోజు నీకు వస్తుంది, దేవుడిని నమ్మే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో పెంటయ్య గారు అన్న. మరి అదే వ్యక్తి ఒక 10 ఏళ్ల తర్వాత ప్రతిరోజు గుడికి తిరగడం ప్రారంభం చేశాడు. యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది పాపం. ఒక మనిషిని సహాయం తీసుకుని కర్ర పట్టుకొని గుళ్ళో రోజు ప్రదక్షిణాలు చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత కనపడ్డాడు. ఏం పెంటయ్య గారు గుళ్ళోకి వస్తున్నాయి ఏందని అడిగా. ఏమో గురువు గారు ఇప్పుడు దేవుడి మీద నమ్మకం కలిగింది వస్తున్నాను. అట్లాగే అంటే కర్మ ప్రభావం. మరి 60 ఏళ్ల దాకా దేవుడు దండం పెట్టినవాడు 61వ సంవత్సరం దండం పెట్టాడంటే ఏంటది? అంటే భక్తి లేక, జ్ఞానం లేక కాదు, మెచ్యూరిటీ రాదు. ఆ జ్ఞానదంతం అంటారు చూసారా, కొంతమందికి సావబోయేదాకా కూడా ఒకటి జ్ఞానం రాదు. అంటే ఏంది, ఇదంతా కూడా కర్మ ప్రభావమే. ఒక మంచి గురువు జీవితంలో రావాలన్నా, గురువు చెప్పింది ఆచరించాలన్నా, గురువు చెప్పింది మైండ్కి ఎక్కించుకోవాలన్నా, సాధన చేయాలన్నా, మరి సమస్య పరిష్కార మార్గం దొరకాలన్నా కూడా కర్మ ప్రభావమే. కర్మ బలీయమైందంటారు కదా, కర్మ తొలగిపోయిన రోజే ఇవన్నీ ముందుకు వస్తాయి, సాధన అనేది ముందుకు వస్తుంది. లేదనుకోండి కుట్టుమిట్టాడుతూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, మార్గం మాత్రం దొరకదు. తప్పకుండా గురుగారు, ప్రేక్షకుల తరపున ఈ ప్రశ్న అడిగాను, ఏమనుకోకండి గురుగారు. మంచి ప్రశ్న.
కాబట్టి గురుగారు చాలా విషయాల మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. అక్కడి వరకు మాత్రమే సర్లే పరిస్థితులు అనుకూలించినప్పుడు చూద్దామని అనుకుంటూ ఉంటారు. అలా జాతకపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నాగదోషం, కాలసర్పదోషము, సర్పదోషం ఇటువంటి వాటితో పాటుగా జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోతూ ఉంటారు. ఎప్పుడైనా గురువులు ఒక మార్గాన్ని సూచించినప్పుడు అది చేయడానికి ప్రయత్నించినప్పుడు తప్పకుండా జీవితంలో సక్సెస్ అనేది అందుకుంటారు అని చెప్పి చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అలా ఎవరైనా గనక హోమాది క్రతువుల్లో కావచ్చు, జాతకపరంగా ఉండేటువంటి ఇబ్బందులకు పరిష్కారం చేసుకోవాలి అని అనుకుంటే గనక జూలై 14వ తారీఖు ఆదివారం నాడు సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా శని హోమం, రుద్రహోమము, మృత్యుంజయ హోమము, శూలిని దుర్గ, సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ హోమం ఈ హోమాలు ఉండబోతున్నాయండి. ఇందులో చక్కగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. లేదా జాతకం అనేది ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాము, లేదా ఒక పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నాము, పూజాది క్రతువుల్లో మేము కూడా చేయించుకోవాలనుకుంటున్నాము, ఇటువంటి సందేహాలు చాలా ఉంటాయి. అటువంటి వారు కూడా గురువుగారితో మాట్లాడాలి డైరెక్ట్గా అనుకుంటే కింద ఉన్నటువంటి నెంబర్ మీకు కనిపిస్తోంది చూడండి, 9052246299. ఈ నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ ఫస్ట్ తీసుకోండి. డైరెక్ట్గా కలవాలంటే కనుక హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు పీఠంలో అందుబాటులో ఉంటారు. లేదు ఫోన్లో మాట్లాడాలి అనుకుంటే ఆ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. గురువుగారు ఒక చిన్న ఏవి తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు పరిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది వాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.